అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కువైటీలు కానీ అలాగే ప్రవాసులపైన పలు రకాల కారణాలతో కువైట్ కోర్టులు ప్రయాణ నిషేధం ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్ జడ్జి అబ్దుల్లా ఆల్ ఉత్మాన్ గారి నేతృత్వంలోని న్యాయ మంత్రిత్వ శాఖలోని సెంటెన్స్ ఇంపోర్ట్స్ జనరల్ డిపార్ట్మెంట్ వివిధ గవర్నరేట్లు, అడ్మినిస్ట్రేటివ్ మరియు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని తీర్పులను అమలు చేయడం ద్వారా ప్రజల సొమ్మును కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి అధికారులు తెలిపారు. కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం 2024 మొదటి 3 నెలల్లో 22,897 మంది కువైటీలు మరియు ప్రవాసులు ప్రయాణించకుండా నిషేధించబడ్డారని చెప్పి అందులో 11,654 మంది కువైటీలు మరియు ప్రవాసుల ప్రయాణ నిషేధం ఎత్తివేయబడింది. అలాగే 1,125 మంది పౌరులపైన ఎత్తివేసిన ప్రయాణ నిషేధం ఒక్కసారి మాత్రమే పర్యటన చేయవచ్చని చెప్పి గణాంకాలు వెల్లడించాయి. ఎందుకంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అహ్మదీ గవర్నరేట్లో గత 3 నెలల్లో జనవరి నుంచి మార్చి వరకు అత్యధికంగా ప్రయాణ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ప్రజలు అహ్మదీ గవర్నరేట్లోనే ఉన్నారని చెప్పి న్యాయ మంత్రిత్వ శాఖ తన యొక్క తాజా గణాంకాలలో వెల్లడించింది. ఆ తర్వాత పర్వానియా, హవలీ, క్యాపిటల్ గవర్నరేట్లు మరియు ముబారక్ అల్ కబీర్లో ఉన్నాయని చెప్పి న్యాయ మంత్రిత్వ శాఖ తన యొక్క తాజాగా వెల్లడించింది. అలాగే ఈ యొక్క ప్రయాణ నిషేధం మనం చూసుకుంటే ట్రాఫిక్ జరిమానాలు కానీ, ఏమన్నా బకాయిలు కానీ, అలాగే మీ పైన ఏమన్నా కేసులున్నా కానీ, అలాగే కువైటీ అయితే ఫ్యామిలీకి సంబంధించిన విడాకుల నోటీసులు కానీ, ఏమైనా క్రిమినల్ కేసులు కానీ ఏమైనా ఉంటే వాళ్ళు కువైట్ దేశం నుంచి వెళ్లకుండా ప్రయాణ నిషేధం అయితే విధిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.